నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం ప్రక్రియల గురించి తెలుసుకున్నాం. ప్రక్రియలు ఏ విధంగా అడగడం జరిగింది, అలాగే మన పాఠ్యపుస్తకంలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి, ఆ ప్రక్రియల నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం పరిచిత పద్యాలు మరియు గద్యాలు, మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నాపత్రంలో ఒక గద్యము మరియు ఒక పద్యము ఇచ్చి 4 ప్రశ్నలు అడుగుతున్నారు. అందులోంచి ఏదో ఒక్కదానికి సమాధానం అనేది రాయాల్సి ఉంటుంది. అంటే ఒక గద్యం ఇచ్చి కింద 4 ప్రశ్నలు, అలాగే ఒక పద్యం ఇచ్చి కింద 4 ప్రశ్నలు. గద్యము లేదా పద్యము ఏదో ఒక్కదానికి సమాధానం రాస్తే సరిపోతుంది. మనకు అవి ఏ విధంగా అడుగుతున్నాడు, ఎక్కడి నుండి ఆ పద్యాలను మరియు గద్యాలను ఇవ్వడం జరుగుతుందో మనం కొన్ని ప్రశ్నాపత్రాలను పరిశీలించి, అలాగే పాఠ్యపుస్తకంలో కూడా ఏవేవి వచ్చే అవకాశం ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకు సెక్షన్ సిలో పరిచిత పద్యము చదివి అర్థం చేసుకొని దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటున్నాడు. 4 ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున. మనకి ఇక్కడ ఆకంఠంబుగ నిపుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా భిక్ష పాఠ్య భాగంలో ఉన్నటువంటి పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పద్యము ప్రతిపదార్థము రాయవలసినటువంటి పద్యమే కాబట్టి ప్రతిపదార్థాలకు నేర్చుకుంటాము కాబట్టి ఇలాంటి వాటికి సులభంగా సమాధానాలు రాయవచ్చు. అందుకని పద్యాన్ని ఎంచుకున్నట్లయితే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. అది కూడా మనం చదివిన పద్యం వచ్చినట్లయితే తప్పకుండా పద్యాన్ని ఎంచుకుని సమాధానాలు రాయొచ్చు. ఇక మనకు పరిచయం లేనటువంటిది, అంటే అది చుక్క గుర్తు లేనటువంటిది అయితే మనం ప్రతిపదార్థాల కోసం ఎక్కువగా చదవకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో మనం గద్యాన్ని ఎంచుకొని సమాధానాలు రాయవచ్చు. ఇక ఇక్కడ ఈ పద్యం కింద ఎలా ప్రశ్నలు అడిగారో ఒకసారి గమనిద్దాం. వ్యాసుడు ఎందుకు అంగలారుస్తున్నాడు? వ్యాసుడు ఎందుకు అంగలారుస్తున్నాడు అంటే ఆకలితోనా, పొట్ట నిండినందుక, భిక్షాన్నం దొరకలేదనా, కోపంతోనా? ఇక్కడ చూడండి, భక్షింపగా, భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నన్కడు నంగలార్చెదవు. భిక్షగా దొరికిన ఆహారం తినడానికి లేకపోయినంత మాత్రాన అంగలారుస్తున్నావు, ఇది సరైనదేనా అంటుంది ఆ గృహిణి. కాబట్టి వ్యాసుడు ఎందుకు అంగలారుస్తున్నాడు? ఆకలితో, భిక్షాన్నం దొరకలేదని. ఇక్కడ సమాధానం మనకి భిక్షాన్నం దొరకలేదని అని వస్తుంది. నీకంటెన్ మతిహీనులే అని ఎవరిని గురించి అన్నారు? నీకంటెన్ మతిహీనులే. ఇక్కడ కంద భోజుల గురించా, శాకాహారుల గురించా, మునుల గురించా? ఇక్కడ నీకంటెన్ మతిహీనులే నీవార ముష్టింపచుల్. శాకాహారులు, కందభోజులు వీళ్ళంతా కూడా. కాబట్టి పైవన్నీ సరైన సమాధానం అవుతుంది. నిజంగా నీవు శాంతుండవేనా అని ఎవరితో అన్నారు? మునులు వ్యాసునితోనా, శిష్యుడు వ్యాసునితోనా, వ్యాసుడు పార్వతితోనా, పార్వతి వ్యాసునితో? సరైన సమాధానం. ఆకంఠంబుగా అంటే అర్థం ఏమిటి? ఆకంఠంబుగా పీకల దాకా, ప్రతిరోజు కాదు, కొంచెంగా కాదు, 2 రోజులు కూడా కాదు. కాబట్టి పీకల దాకా అంటే గొంతు వరకు అని ఇక్కడ అర్థము. తర్వాతది పరిచిత గద్యము చదివి దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించి రాయండి. ఇక్కడ మనకి ఇది పాత పేపర్ కాబట్టి ఈ విధంగా ఇచ్చారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నాపత్రంలో మనకి రెండింట్లో ఏదో ఒకటి రాసి 4 మార్కులకే ఇవ్వడం జరిగింది. ఇక ఇది హోను అనున్నది బంగారు నాణ్యం, దీనిని పెగోడ అని కూడా అందురు. మనకిది గోలకొండ పట్టణము అన్న చారిత్రక వ్యాసం నుండి ఈ గద్యాన్ని ఎంచుకోవడం జరిగింది.
ఇక గద్యం కింద ప్రశ్నలు గమనించినట్లయితే, ఎక్కడ ఆయుధములు ఫిరంగులు తయారు చేసేవారు? ఇది మనం సులభంగా సమాధానాలు గుర్తించాలంటే అంతా తెలిసినదే అయినా మరొక్క మారు ఈ గద్యాన్ని చదవాలి. ఒక్క మారు గద్యాన్ని చదివి ఆ తరువాత ప్రశ్నను చదివి ఎక్కడ ఆయుధములు ఫిరంగులు తయారు చేసేవారు, మనకు ఆయుధములు ఫిరంగులు అన్నటువంటి పదాలు మనకు ఎక్కడ వచ్చాయి అనేది ఒకసారి గమనించాలి. చూడండి, ఆయుధములు ఫిరంగులు ఇక్కడ ఇచ్చారు. ఆయుధములు ఫిరంగులు నిర్మించుచుండిరి. ఎక్కడ నిర్మించుచుండిరి? ఇనుము కర్మాగారమునందు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. రంగుల కర్మాగారంలోనా? కాదు. ఉన్ని పరిశ్రమలోన? కాదు. డచ్చి వారి పరిశ్రమలలోన? కాదు. కాబట్టి ఇనుము పరిశ్రమ అనేది సరైనది. గోలకొండ కోటలోకి కొత్త వారికి తొందరగా ప్రవేశము లభించకపోవడానికి కారణం ఏమిటి? గోలకొండ కోటలోకి ప్రవేశము గురించి మనకు ఎందులో ఇచ్చారు అనేది ముందుగా గమనించాలి. క్రొత్త వారు వచ్చినచో ఒక్కొక్కసారి 2-3 రోజుల వరకు ప్రవేశము లభింపకపోవచ్చును. అనుమతినిచ్చు దారోగా లేడనియో మరి ఏవో సాకులు కల్పించి ద్వార రక్షకులు వాని నుండి లాభము పొందుటకు ప్రయత్నించుచుందురు. దారోగా అనుమతి లేకపోవడమా? ద్వార రక్షకులు డబ్బులు ఆశించి రకరకాల సాకులు చెప్పడమా? ఉప్పు గాని పొగాకు గాని ఉందేమోనని వల్లు బట్టలు తడివి చూడడమా? రాజుగారికి ఎక్కువగా రెవెన్యూ వసూలవడమా? ప్రవేశము లభించకపోవడానికైతే ఇక్కడ కారణము ద్వార రక్షకులు డబ్బును ఆశించి రకరకాల సాకులు చెప్పడం. కాబట్టి డబ్బులు ఇస్తేనే వారిని లోపలికి పంపించడానికి వారికి అనుమతి అనేది లభిస్తుంది. ఏ 2 వస్తువుల వల్ల రాజుగారికి రెవెన్యూ ఎక్కువగా వసూలవుతూ ఉండేది? ఏ వస్తువుల వల్ల రెవెన్యూ వసూలవుతుంది? ఇక్కడ ఉంది చూడండి. రాజుగారికి ఎక్కువగా రెవెన్యూ వసూలగుచుండెను. ఈ 2 వస్తువులు. ఏ 2 వస్తువులు అంటే దీనికి ముందు వాక్యంలో సమాధానం అనేది ఉంటుంది. ఉప్పు గాని పొగాకు గాని ఉందేమోనని వాళ్ళు బట్టలు తడివి చూస్తూ ఉండేవారు. కాబట్టి ఉప్పు పొగాకు, మనకి ఉప్పు పొగాకు అనేది ఏ ఆప్షన్లో ఉందో చూడాలి. ఇక్కడ ఉప్పు కలంకారీ ఇచ్చాడు, తప్పు. ఇది కూడా తప్పు, ఇది కూడా తప్పు. కాబట్టి పొగాకు ఉప్పు అనేది సరైనది. పావు పెగోడ. అసలు పావు పెగోడ అంటే ఏమిటి? మనకు పెగోడ అన్న పదం ఎక్కడొచ్చిందో ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇక్కడ పెగోడ. హోనునే పెగోడ అని కూడా అంటాం. ఇది 4 రూపాయల విలువ కలిగి ఉంటుందట. పనము అనున్నది హోనులో 16వ భాగము. పెగోడ అర్ధ పావు పెగోడాలు కూడా ఉండెను. కాబట్టి పెగోడ అంటే ఏంటి అనేది మనం గుర్తించాలి. చూడండి, ఒక పావు పెగోడ. మనకి ఇక్కడ పెగోడ అన్న హోను అన్న ఒకటే. ఇక్కడ వివరంగా ఇచ్చారు. దీనిని పెగోడ అంటారు. దేనిని? హోనునే పెగోడ అని కూడా అంటారు. ఇది ఒక్కొక్క హోను 4 రూపాయల విలువ కలిగి ఉంటుంది. హోను 4 రూపాయల విలువ అంటే పెగోడా సైతం 4 రూపాయల విలువ అని అర్థం. కాబట్టి 4 రూపాయలు 4 భాగాలు చేసినట్లయితే ఒక్క భాగము ఎంత విలువ కలిగి ఉంటుంది? మనకి 1 రూపాయితో సమానముగా విలువ కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. పనము అనగా ఏమి? పనము అనగా మనకు పనము అని ఎక్కడ వచ్చిందో ఒకసారి గమనిద్దాం. పెగోడ ఒక్క హోను 4 రూపాయలు. ఇక్కడ పనము గురించి ఇచ్చారు. చూడండి, పనము అనున్నది హోనులో 16వ భాగము. పనము అనున్నది ఒక్క హోనులో 16వ భాగము. చూడండి, పనము అనగా హోనులో 15వ భాగమా? 15 అనేది తప్పు. పెగోడాలో 16 భాగమా? కరెక్ట్. పెగోడా అన్న హోను అన్న ఒకటే. కాబట్టి పెగోడాలో 16వ భాగం అని చెప్పవచ్చు. అలాగే మరొక ప్రశ్నాపత్రంలో చూడండి, కింది పరిచిత గద్యాంశాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుదనం కలిగి ఉంటుంది.
సురవరం ప్రతాపరెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే. మనకు ఈ గద్యము ఎవరి భాష వాళ్లకు వినసొంపు అన్న భాషా వ్యాసం నుండి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు తప్పకుండా గద్యాన్ని ఒక మారు చదవాలి. చదివిన తర్వాతే ప్రశ్నల దగ్గరికి రావాలి. అలంపూర్ ఏ జిల్లాలో ఉంది? అలంపూర్ అన్న పదం ఎక్కడొచ్చిందో మీరు ముందుగా గమనించాలి. అలంపూర్ అన్న పదాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించాలి. అందుకే ఒక్కసారి చదివినట్లయితే సులభంగా అలంపూర్ ఎక్కడ ఉందో మీకు దొరికిపోతుంది. ఇటిక్యాలపాడు, అలంపూర్ నేడు మహబూబ్ నగర్లో ఉన్న ఒకప్పుడు రాయచూర్ జిల్లాలోనివే. అలంపూర్ ఏ జిల్లాలో ఉంది? ఒకప్పుడు రాయచూరు ఏ జిల్లాలో ఉంది అన్నాడు కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా అనేది సరైనది అని చెప్పవచ్చు. ఏ జిల్లాలో ఉంది అన్నాడు. ఒకప్పుడు ఉండేది, ఉంది వేరు, ఉండేది వేరు. కాబట్టి ఇక్కడ ఉంది అన్నాడు, అందుకే మహబూబ్ నగర్లో ఉంది. ఒకప్పుడు రాయచూరులో ఉంది కానీ ఇప్పుడు కాదు కదా. రచయితకు ఎవరు గురుస్థానీయులు? మనకి గురుస్థానీయులు అన్న పదం ఎక్కడ వచ్చిందో ముందుగా గమనించాల్సి ఉంటుంది. గురు స్థానీయులు, చూడండి, తనకు గురుస్థానీయులని సామల వారు చెప్పారు. వారు అనేక విషయాలు తెలియజేశారట. ఎవరి వారు? ఇది సర్వనామం. వారు ఎవరు అనేది ముందు పేరాలో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇచ్చారు గడియారం వారు. మరి గడియారం వారి పూర్తి పేరు కూడా గమనించాలి. గడియారం రామకృష్ణ శర్మ. సమాధానం మనకి గడియారం రామకృష్ణ శర్మ, కాబట్టి గడియారం వారే ఇచ్చారు. ఇది సరైన సమాధానం. రెడ్డి గారి స్వగ్రామం ఏది? రెడ్డి గారట. రెడ్డి గారు అన్న పదాన్ని ఎక్కడ వాడాడో ముందుగా మనం గమనించాలి. చూడండి, రెడ్డి గారి స్వగ్రామం ఇక్కడే ఉంది. రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని ఇటిక్యాలపాడు. కాబట్టి రెడ్డి గారి స్వగ్రామం ఏది? ఇటిక్యాలపాడు. అలంపూరులో ఏ ఆలయం ఉంది? అలంపూరులో ఉన్న ఆలయం ఏంటి? చూడండి, అలంపూర్ ఇక్కడే ఉంది, బ్రహ్మేశ్వర ఆలయం. కాబట్టి అలంపూర్లో ఉన్న ఆలయం పేరు బ్రహ్మేశ్వరాలయం. మొదటి ఆప్షన్ సరైంది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి ముఖ్య కారకులు ఎవరు? ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎక్కడుందో ముందుగా మనం గమనించాలి. ఇక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారు ఒకరు. కాబట్టి అది ఏర్పడడానికి గడియారం వారు ఒకరు. ఇక్కడ గడియారం అని అసలు ఇవ్వలేదు. ఇక్కడ ఇంతకు ముందు మనం చదువుకున్నాం గడియారం వారి పూర్తి పేరేంటి అని. రామకృష్ణ శర్మ. గడియారం రామకృష్ణ శర్మ. ఇది రామకృష్ణ శర్మ అనేది సరైన సమాధానం అవుతుంది. అలాగే పరిచిత పద్యం చూడండి. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యం. ఇది కూడా కంఠస్థం చేయవలసినటువంటిది, అంటే ప్రతి పదార్థాలు రాయవలసినటువంటి పద్యం అని చెప్పొచ్చు. అదే పద్యాన్ని మనకి పరిచిత పద్యంగా కూడా ఇవ్వడం జరిగింది. భగవంతుని అర్చనలో రెండవ పుష్పం ఏది? చూడండి, భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు. ఇది ప్రథమ. మరి రెండవ పుష్పం ఏంటయ్యా అంటే దయాగుణం. సరైన సమాధానం దయాగుణం. ప్రథమ పుష్పం ఏది? ప్రథమ పుష్పం ఇక్కడే ఉంది, సత్యము. ప్రథమ పుష్పం సత్యము. తృతీయ పుష్పం ఏమిటి? తృతీయ పుష్పం చూడండి, అతి విశిష్టంబు ఏకనిష్ట సమోత్సవ సంపత్తి. తృతీయ పుష్పమది. ఏకనిష్ట అనేది తృతీయ పుష్పము. తృతీయ పుష్పం ఏమిటి? దయాగుణమా? కాదు. యోగ విధానమా? సత్యమా? నిష్టన? మళ్ళొకసారి గమనించండి. అతి విశిష్టంబైనది, ఏకనిష్ట, సమోత్సవ సంపత్తి. కాబట్టి ఇక్కడ నిష్ట. తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు. కాబట్టి మనకి తృతీయ పుష్పంలో ఒకటి నిష్ట, రెండు దయాగుణము, సత్యము. ఈ రెండు కాదు, ఒకటి నిష్ట, రెండు యోగ విధానం. కాబట్టి నిష్ట అనేది సరైన సమాధానం అవుతుంది. తృతీయ పుష్పం అది. తరువాతి ప్రశ్న,
ఈ పై పద్యం ఏ శతకంలోనిది? మనకి మకుటమైతే సర్వేశ్వర అని కనిపిస్తుంది కాబట్టి ఇది సర్వేశ్వర శతకం నుండి తీసుకోబడింది అని చెప్పవచ్చు. తర్వాత మరొక ప్రశ్నాపత్రములో ఈ క్రింది గద్యాంశం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించి రాయండి. చూడండి, ఇక్కడ పరిచిత గద్యాంశం అనే ఉంది. పరిచిత గద్యాంశము ఇక్కడ మనకి రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. మనకి రామాయణం నుండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మామూలుగా రామాయణం నుండి అయితే ఇచ్చే అవకాశం ఉండదు, కానీ ఈ ప్రశ్నాపత్రంలో మనకి రామాయణం నుండి కనిపిస్తూ ఉంది. ఇది సిబిఎస్ఈ వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రశ్నాపత్రమే కాబట్టి రామాయణం నుంచి కూడా మనకి పరిచిత గద్యాన్ని అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మారీచుడిపై ప్రయోగించిన అస్త్రం. మారీచుడు, మనకు మారీచుడు అన్న పదం ఎక్కడెక్కడ కనిపిస్తుందో చూడాలి. చూడండి, ఇక్కడ మారీచుడు ఉంది. సీతేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపై వేశాడు కాబట్టి సరైన సమాధానం సీతేషువు. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు ఏమిటి? విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి చేరుకున్నాడు కాబట్టి విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడిని యజ్ఞదీక్ష స్వీకరించమని ఎవరు ప్రార్థించారు? విశ్వామిత్రుడిని యజ్ఞదీక్ష స్వీకరించమని ఎవరు ప్రార్థించారు? మనకి యజ్ఞదీక్ష చూడండి ఇక్కడే ఉంది. గురువు గారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. ఎవరు ప్రార్థించారయ్యా అంటే రామలక్ష్మణులు ప్రార్థించడం జరిగింది. సమాధానం రామ లక్ష్మణులు. మిగతా రాక్షసులపై ప్రయోగించిన అస్త్రం ఏమిటి? మిగతా రాక్షసులపై ఇక్కడ సీతేషువును మారీచునిపై ప్రయోగించాడు. తర్వాత ఆగ్నేయాస్త్రాన్నేమో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. ఆ తరువాత వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు కాబట్టి వాయవ్యాస్త్రము అనేది సరైన సమాధానం. ఆగ్నేయాస్త్రాన్ని ఎవరిపై ప్రయోగించారు? ఆగ్నేయాస్త్రం చూడండి ఇక్కడ ఉంది. సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు కాబట్టి ఆగ్నేయాస్త్రం అనేది సుబాహుడి పైన వదలడం జరిగింది. తర్వాత పరిచిత పద్యంలో ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో అనే శతక మధురిమలో ఉన్నటువంటి కంఠస్థ పద్యము అంటే ప్రతి పదార్థాలు రాయవలసిన పద్యాన్నే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఎవరిని ఆశ్రయిస్తారు? ప్రజలు ఎవరిని ఆశ్రయిస్తారు? రాజులను ఆశ్రయిస్తారు. చూడండి, చేరంబోదురేర రాజుల జనులు రాజుల దగ్గరికి ఎందుకు చేరడానికి వెళ్తారు? నివసించడానికి ఏమున్నాయి అంటున్నాడు. చూడండి, ఉండన్ గుహలు గలగవో. నివసించడానికి గుహలు లేవా? గుహలు అనేది సరైన సమాధానం. వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి? మనం ఎక్కడ దొరుకుతాయి అని చెప్పకూడదు, బట్టల కొట్టులో దొరుకుతాయి అంటారు. కానీ మనకు పద్యంలో ఎక్కడ దొరుకుతాయని చెప్పారు. చీరానీకము అంటే బట్టలు వీధులను దొరకదు. మనకి బట్టలట వీధులలో దొరుకుతాయి అని చెప్తున్నాడు. వీధుల్లో శ్రీ కాళహస్తీశ్వర శతక కర్త ఎవరు? శ్రీ కాళహస్తి ఈశ్వర. మకుటాన్ని బట్టి కాళహస్తీశ్వర తెలిసిపోతుంది, కానీ మకుటానికి బట్టి శతకం గుర్తుపడతాం, కానీ ఆ శతకాన్ని బట్టి దాన్ని రాసినటువంటి కవి ఎవరో కూడా గుర్తుపట్టగలగాలి. మనకు మారద వెంకయ్య అయ్యే అవకాశం అయితే లేదు, భాస్కర శతకం కాబట్టి. బమ్మెర పోతన కూడా కాదు, నారాయణ శతకం కాబట్టి. ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం అంటే మనకి ధూర్జటి గారు రాసినటువంటిది. ధూర్జటి కాళహస్తీశ్వర శతకము. భిక్ష ఎక్కడ దొరుకుతుంది? భిక్ష ఎక్కడ దొరుకుతుందో చెప్పాడు చూడండి. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో. ఎక్కడ దొరుకుతుంది భిక్ష? ఊరూరన్, ఊర్లలో భిక్ష అనేది దొరుకుతుంది.
గద్యాంశమును చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఎంచుకొని రాయండి. గద్యాన్ని తప్పనిసరిగా చదవాలి ఒకసారి. ఎప్పుడు తెలంగాణకు సంక్షేమ పథకాలు అందలేదు? ఎప్పుడు అందలేదు సంక్షేమ పథకాలు అంటున్నాడు. మనకు సంక్షేమ పథకాలు అన్నటువంటి పదం ఎక్కడుందో ముందుగా గమనించాలి. చూడండి ఇక్కడ ఉంది. కాబట్టి స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి. సంక్షేమ పథకాలు పరాయి పాలనలో నిధుల మళ్లింపు, పాలనాపరమైన వివక్ష వల్ల అవి తెలంగాణకు అందలేదు అంటున్నాడు. ఎప్పుడు అందలేదు అంటే పరాయి పాలన వల్ల మనకి అందలేదు అని తెలుస్తుంది. నిధుల మళ్లింపు జరిగినప్పుడా, పాలనాపరమైన వివక్ష చూపినప్పుడా, స్వీయ దేశంగా ఉన్నప్పుడా, స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దాలలోన పాలనాపరమైన వివక్ష చూపినప్పుడు మనకి నిధులు అనేవి సరిగ్గా అందలేదు. 3 తరాల సమాజము ఎందుకు అణచివేతలో మగ్గింది? 3 తరాల సమాజం ఎందుకు అణచివేతలో మగ్గింది? మనకు ఈ 3 తరాలు అన్న విషయం ఎక్కడుందో ఒకసారి గమనించాలి. అందువల్ల 3 తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి. 3 తరాల అణచివేతలో ఏం మగ్గింది అంటే తెలంగాణ సమాజం అనేది మగ్గిపోయింది. భవిష్యత్తుపై సందేహాలు. 3 తరాల సమాజం ఎందుకు అణచివేతలో మగ్గింది? 1 పరాయి పాలన, 2 నిధుల మళ్లింపు, పాలనాపరమైన వివక్ష. కాబట్టి పైవన్నీ అనేది సరైన సమాధానం అవుతుంది. తెలంగాణ పరిపాలనా రంగంలో ఏది అవసరం? తెలంగాణ పరిపాలనా రంగంలో ఏది అవసరం? చూడండి, పరిపాలనా రంగము నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలి. పరిపాలనా రంగంలో 3 తరాలతో పాటు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడినటువంటి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అంటున్నాడు. ప్రశ్న మరొకసారి గమనించినట్లయితే తెలంగాణ జాతి ఎటువంటిది? తెలంగాణ పరిపాలనా రంగంలో ఏది అవసరం? భవిష్యత్తుపై సందేహాలు లేకుండడం, ప్రజలను ఆదుకోవడం, సంస్కరణలు ప్రవేశపెట్టడం, అన్యాయాన్ని చక్కదిద్దడం. పరిపాలనా రంగంలో ఏది అవసరం అంటే పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే. అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్ కార్యం. ముందుగా పరిపాలనా రంగంలో అయితే సంస్కరణలు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సంస్కరణలు ప్రవేశపెట్టడం సరైన సమాధానం. తెలంగాణ జాతి ఎటువంటిది? స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలిసినదా? స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలియనిదా? అణచివేతలో మగ్గినదా? స్వీయ రాష్ట్రం కోసం పోరాడినదా? తెలంగాణ జాతి అనేది ఎటువంటిది అంటే ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడిన జాతికి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడినటువంటిది, అణచివేతలో మగ్గినది, స్వీయ రాష్ట్రం కోసం పోరాడినది, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలిసినది, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలియనిది. ఒకప్పుడు తెలంగాణ దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు. అపారమైన వనరులు ఉన్నాయి. ప్రజలు కష్టించే తత్వం గలవారు. బుద్ధి బలానికి కొదువలేదు. ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసే ఉంటుంది. కాబట్టి వేటి విలువ? స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ అని అర్థం. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ తెలిసినది అనేది సరైనది అవుతుంది. ఇక పరిచిత పద్యం ఇచ్చారు. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్. శతక మధురిమలో ఉన్నటువంటి ప్రతిపదార్థాలు నేర్చుకునేటటువంటి పద్యం ఇది. ఈ పద్యానికి ఏం ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం. పండితుడు ఎవరి పాదాలకు నమస్కరించాలి? సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండౌదలన్ గురు పాదానతి కేలనీగి.
ఏం చేయాలి? గురుపాద ఆనతి, గురువు గారి పాదాలకు నమస్కరించాలి అంటున్నాడు. పండితుడు ఎటువంటి గుణం కలవాడై ఉండాలి? పండితుడు ఎలాంటి గుణం కలవాడై ఉండాలి? విభూషితుండై భాసిల్లున్ బుధుండౌదలన్. బుధుండనేవాడు, పండితుడనేవాడు సిరి లేకపోయినా వెలుగొందుతూ ఉంటాడు. ఇతనికి కేలన్ ఈగి, కేలన్ ఈగి అంటే దానగుణం కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ ఉంది ఆప్షన్, కేలన్ ఈగి, దానగుణం కలిగి ఉండాలి. ఈ పద్యంలోని మకుటమేది? సురభిమల్లా నీతివాచస్పతి. సురభిమల్లా నీతివాచస్పతి అనేది పద్యం యొక్క మకుటం. సత్యోక్తి పదాన్ని విడదీయండి. సత్యోక్తి, సత్య ప్లస్ ఉక్తి, సత్యోక్తి. మరొక ప్రశ్నాపత్రములో మనకిచ్చినటువంటి పరిచిత గద్యము, గోలకొండ పట్టణములోనికి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త వహించుచుండిరి. ఇంతకు ముందు మనకిచ్చినటువంటి గద్య భాగమే, కానీ కొంత మాత్రమే ఇవ్వడం జరిగింది, మొత్తం మనకి ఇక్కడ ఇవ్వలేదు అని చెప్పవచ్చు. ఇది గద్యము. క్రొత్తవానికి దుర్లభమైనది ఏది? దుర్లభమైనది ఏది? గోలకొండ పట్టణ ప్రవేశం అనేది దుర్లభమైనది. ఎక్కడ ఉందో మనం వెతకాలి ముందు. దుర్లభము చూడండి, వానికి ప్రవేశం దుర్లభము. క్రొత్తవారి ప్రవేశం దుర్లభం. ఎందుకు? గోలకొండ పట్టణము లోనికి క్రొత్తవారి నుండి లాభాన్ని పొందటానికి ప్రయత్నించే వారెవరు? దారోగాన, రాజుగార, రాజోద్యోగుల, ద్వార రక్షకులు. చూడండి, ద్వార రక్షకులు అక్కడ అడ్డుగా ఉండి రాజోద్యోగులతో పరిచయమైనా ఉండాలి. ఈ రెండు లేకపోతే వారు ఏం చేసేవారు? ఏదో సాకులు కల్పించి ద్వార రక్షకులు వాని నుండి డబ్బులు వసూలు చేయాలని చూసేవారు. కాబట్టి ద్వార రక్షకులు వసూలు కోసం వేరెదురు చూస్తూ ఉంటారు. అనుమతి లేకుండా ఉప్పు పొగాకు తెస్తే నష్టం ఏమిటి? నష్టం ఏమై ఉంటుంది? మనకు ఇక్కడ వివరంగా ఇచ్చారు. ఈ రెండు వస్తువుల వల్లనే రాజుగారికి రెవెన్యూ ఎక్కువగా వసూలు అవుతుందట. కాబట్టి రెండు వస్తువుల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉండేవాడు. ఎందుకంటే రాజుగారికి పన్ను కట్టకుండా తీసుకొస్తారేమో అని భయము. ఇప్పుడు రాజుగారి రెవెన్యూ తగ్గిపోతుంది అట్లా తెస్తే. దీని ద్వారా గోలకొండలోని రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉండేదని తెలుస్తుంది. ద్వార రక్షకుల ఆధీనంలో అనే బలహీనంగాన, అవినీతితోన, పటిష్టంగా ఉంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. రక్షణ వ్యవస్థ ఎలా ఉంది? పటిష్టంగా ఉంది. లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. దారోగా వద్ద అనుమతి పత్రమైనా ఉండాలి, లేదా రాజోద్యోగులలో ఎవరి పరిచయమైనా ఉండాలి. కొత్తవాడు రావాలంటే వెతికి లోపలికి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరా ప్రకారంగా పటిష్టంగా ఉంది అని చెప్పడం కన్నా అవినీతితో ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ అవినీతితో డబ్బులు ఇస్తే లోపలికి పంపిస్తున్నారు, వాడు ఎవడైనా పర్వాలేదు. పై గద్య పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి అంటున్నాడు ఇక్కడ. పై పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి? చారిత్రక వ్యాసం అనేది గోలకొండ పట్టణ ప్రక్రియ. అలాగే మరొక ఇక్కడ పద్యం ఇచ్చారు, ఊరూరంజనులెల్ల భిక్షమిడరో. ఇది శతక మధురిమలో మనకి ప్రతిపదార్థం రాయవలసినటువంటి పద్యమే. కవి ఎవరు రాజులను ఆశ్రయిస్తారని చెప్పారు. ఎవరు రాజులను ఆశ్రయిస్తారు? ఇక్కడ చెప్పింది ప్రజలే. చూడండి, రాజుల జనుల్ చేరంబోవుదురేల రాజుల జనుల్. రాజుల దగ్గరికి ఎందుకు పోతారో ఈ జనులు అంటున్నాడు, అంటే ప్రజలు. తాపసులను కాపాడడానికి ఎవరున్నారు? ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు. పై పద్యములో శ్రీ కాళహస్తీశ్వర అనున్నది ఏమిటి? అది మకుటము. శీతామృతం అనగా మంచి పాల, చల్లని నీరు. శీత అంటే చల్లని, అమృతం అంటే ఇక్కడ నీరు అని అర్థము. పై పద్యమును రచించినది ఎవరు? ధూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకం కాబట్టి దీన్ని బట్టి మనకి శతకాల యొక్క పేర్లు తెలియాలి, అలాగే శతకం రాసిన కవి కూడా తెలియాలి, శతకానికి ఉన్నటువంటి మకుటం కూడా తప్పనిసరిగా తెలియాలి. తర్వాత మరొక గద్యాంశము, గోలకొండ పాదుశాలలో ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఇది కూడా మళ్ళీ గోలకొండ పట్టణం. విద్యాప్రియుడైన గోలకొండ పాదుషా పేరేమిటి?
మొదటనే ఇచ్చారు. ఇబ్రహీం కుతుబ్ షా మనకి విద్యాప్రియుడట, కాబట్టి ఇబ్రహీం కుతుబ్ షా సరైన సమాధానం. తపతి సంవరణోపాఖ్యాన కావ్యమును రచించిన కవి ఎవరు? ఇక్కడే ఇచ్చారు. అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానాన్ని రాయడం జరిగింది. అద్దంకి గంగాధర కవి. తపతి సంవరణోపాఖ్యాన కావ్యమును కవి ఎవరికి అంకితం ఇచ్చాడు? ఈ కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకితం ఇచ్చాడు. ఏ పాదుషా అంటే ఇక్కడ మనకు పైన ఏ పాదుషా గురించి చెప్పాడు అంటే ఇబ్రహీం కుతుబ్ షా గురించి చెప్పాడు. కాబట్టి ఇబ్రహీం కుతుబ్ షాకి వీరు అంకితం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఏది? మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము మనకి ఇక్కడ ఇచ్చాడు. అచ్చ తెలుగు కవ్వము యయాతి చరిత్ర. అచ్చ తెలుగు కావ్యము యయాతి చరిత్ర. అమీర్ ఖాన్ ఎవరు? అమీర్ ఖాన్ అన్న పేరు ఎక్కడ వచ్చిందో ఒకసారి గమనించండి. ఇది అమీర్ ఖాన్. కాబట్టి ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్ అట. ఇబ్రహీం పాదుషా సేనాని. ఇబ్రహీం పాదుషా సేనాని. చూడండి, మూడవది సరైనటువంటి ఆప్షన్. అలాగే పద్యాంశము మరొకటి ఇచ్చారు. ఆ కంఠంబుగ నిప్పుడు మాధుకర భిక్షాన్నంబు. అంటే ఇది పాత ప్రశ్నపత్రము. ఒక్కొక్క దానికి రెండు ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి రాయమంటున్నాడు. ప్రస్తుతం మాత్రం మనకి గద్యం గాని పద్యం గాని రెండిట్లో ఏదో ఒక్కటే రాయాల్సి ఉంటుంది. ఆ కంఠంబుగా భిక్ష పాఠ్య భాగంలో ఉన్న పద్యం ఇచ్చారు. పై పద్యంలో మాధుకర భిక్ష లభించక అంగలారుస్తున్నది ఎవరు? వ్యాసుడు. శాకాహారులు అంటే ఎవరు? శాఖలు, శాకాహారులు కూరగాయలు మాత్రమే తినేవారు అని అర్థము. పై పద్యములో మాటలు ఎవరు ఎవరితో పలికినారు? పార్వతి వ్యాసునితో పలికింది. తాపసులంటే ఎవరు? తపస్సు చేసుకునేవారు, మునులు, ఋషులు, పై వారందరూ. పై పద్యములు వ్రాసిన వారు ఎవరు? కాబట్టి ఈ పద్యం ఏ పాఠ్యాంశంలోంచి తీసుకున్నారో తెలియాలి. అప్పుడు ఆ పాఠ్యాంశం రాసిన కవి ఎవరో కూడా తెలియాలి. శ్రీనాథుడు. కొన్నిసార్లు ప్రక్రియ కూడా మనకి అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రక్రియల నుంచి కూడా ఈ పరిచిత పద్యము పరిచిత గద్యము నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరొక గద్యము. ఒకసారి సామల సదాశివ గారు కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఇది ఎవరి భాష వాళ్లకు వినసొంపు అన్న పాఠ్యభాగం నుంచి మనకి గద్యం ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, రెవెన్యూ ఆఫీసర్ ఏ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు? రెవెన్యూ ఆఫీసర్ మనకి ఎక్కడ రెవెన్యూ ఆఫీసర్ వచ్చిందో గమనించాలి. ఒకటి, ఇక్కడ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం. రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఇక్కడ కూడా రెవెన్యూ ఆఫీసర్ వరంగల్ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు. కాబట్టి వరంగల్ అన్నది సరైన సమాధానం. సామల సదాశివ గారు ఏ సభలో పాల్గొన్నారు? ఏ సభ? ఇక్కడ మనకి జరుగుతున్న సభ ఏమిటి? వర్ధంతి సభ. కాబట్టి సమాధానము వర్ధంతి సభలో పాల్గొన్నారు. కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నది ఎవరు? వర్ధంతి సభలో ఎవరెవరు పాల్గొన్నారు? ఇక్కడ ఒకసారి సామల సదాశివ గారు కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు. సామల సదాశివ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఎందరో తెలుగు విద్వాంసులు ఉన్నారు. తెలుగు విద్వాంసులు ఈ సభలో ఉన్నారు. తెలుగు విద్వాంసులు. పై పేరాలో ఏ భాష గొప్పతనం గురించి తెలియజేయబడింది? ప్రాంతీయ తెలుగు గురించి చెప్పబడింది. పై పేరాలోని విషయం ఏ పురుషలో కొనసాగింది? చూడండి, పురుషుల గురించి కూడా అవగాహన ఉండాలి. మనకి వ్యాసము చూడండి. ఒకసారి సామల సదాశివ గారు కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఆ సాహిత్య సభకు ఏం చెప్తున్నారు? మనము సామల సదాశివ గారు ఎవరి గురించో ఇక్కడ లేనటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ఒకసారి సామల సదాశివ గారు కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నారు. వారి గురించి వారు చెప్పుకుంటున్నారా? ఇక్కడ లేదు. పోనీ ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నారా? నువ్వు ఎక్కడ ఉన్నావా, ఎలా ఉన్నావు అనే విషయాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి గురించి
మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ మనకి ప్రథమ పురుష అన్నది సరైన సమాధానం అవుతుంది. స్త్రీ పురుష అని ఇచ్చారు, అసలు పురుషుల గురించి అవగాహన లేకపోతే ఈ ఆప్షన్ కూడా పెడతారు కొందరు. కాబట్టి పురుషులు అంటే మనం ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటే, మన గురించి మనం చెబుతూ ఉంటే తానుత్తమ అంటారు. తానుత్తమ, తన గురించి తాను చెప్పడం తాన్ ఉత్తమ. కాబట్టి తన గురించి తాను చెప్పడం ఉత్తమ పురుష. అలాగే ఎదుట మధ్యమా, ఎదుట మధ్యమా, ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇక్కడికి వెళ్ళావు, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుట మధ్యమా, ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెబితే మధ్యమ పురుష. ఇక చివరిది ప్రథమ, ఎక్కడో ప్రథమ, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రథమ పురుష. కాబట్టి ఇది ప్రథమ పురుషలో మనకి కనిపిస్తుంది. మరొక పద్యము కులమున్ రాజ్యము దేశమున్, మనకి దానశీలంలో ఉన్న ప్రతిపదార్థాలు నేర్చుకోవలసినటువంటి పద్యాన్ని ఇవ్వడం జరిగింది. కింద ప్రశ్నలు ఇచ్చారు. పై పద్యంలో వదాన్యోత్తమ అంటే ఎవరు? మనకి ఇక్కడ ఓ వదాన్య ఉత్తమ, దాతల్లో గొప్పవాడైనటువంటి వాడా అంటూ ఆ శుక్రాచార్యుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శుక్రాచార్యుడు అతని గురించి కాదు చెప్పుకునేది, నల చక్రవర్తి లేనే లేడు, శివి చక్రవర్తి ఇక్కడ కాదు, త్యాగనిరతి 8వ తరగతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నది మనకి బలి చక్రవర్తి. బలి చక్రవర్తి ఇక్కడ వదాన్య ఉత్తముడు అని చెప్పొచ్చు. వర్ణిన్ అనగా అర్థం ఏమిటి? ఇక్కడ వర్ణి అంటే పెళ్ళైన వాడా? కాదు. తాపస? కాడు. బ్రహ్మచారి, పెళ్లి కానటువంటి వాడు వర్ణి. పై పద్యంలో మాటలు ఎవరు చెప్పారు? శుక్రాచార్యుడు చెబుతున్నాడు కదా. శుక్రాచార్యుడు తన శిష్యుడికి చెబుతున్నాడు, అంటే తన ఆ రాజుకి చెబుతూ ఉన్నాడు, బలిచక్రవర్తి అనే రాజుకి. పై పద్యమును రచించిన కవి పేరేమిటి? ఇక్కడ మనకి ఆ పద్యం ఏ పాఠం నుంచి వచ్చిందో తెలియాలి, ఆ పాఠం పేరు తెలియాలి, ఆ పాఠం రాసిన కవి తెలియాలి, ఆ పాఠం ఏ ప్రక్రియనో కూడా తెలియాలి. కొన్నిసార్లు ప్రక్రియ కూడా ఇక్కడ అడుగుతారు. పై పద్యం రచించిన కవి ఎవరు? ఇది దానశీలము అన్న పాఠం భాగవతం నుంచి తీసుకున్నాం. భాగవతాన్ని రాసినటువంటి కవి మనకి ఇక్కడ పోతన గారు. త్రివిక్రముడు అనగా ఎవరు? త్రివిక్రముడు అనగా ఎవరు? త్రి అంటే మూడు లోకాలను ఆక్రమించగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇక్కడ మనకి విష్ణుమూర్తి అన్నది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇప్పటి వరకు పాత ప్రశ్నాపత్రాలలో ఏ విధంగా పరిచిత పద్యం, పరిచిత గద్యం ఇవ్వడం జరిగింది తెలుసుకున్నాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఎందులోంచి ఎక్కువగా మనకి పద్యాలు, గద్యాలు వస్తాయో గమనిద్దాం. ఇక్కడ కులమున్ రాజ్యము తేజమున్, ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యమే. ఇంతకు ముందు పాత ప్రశ్నాపత్రాలలో కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పద్యానికి భావాన్ని బాగా చదువుకోవాలి. ఎలాగో ప్రతిపదార్థం నేర్చుకుంటారు కాబట్టి చాలా సులభంగా గుర్తించవచ్చు. అలాగే కొన్నిసార్లు చుక్క గుర్తు లేని పద్యాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సీస పద్యాన్ని కూడా ఇవ్వవచ్చు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక. కాబట్టి పద్యం యొక్క భావాన్ని అయితే తప్పకుండా నేర్చుకుని ఉండాల్సిందే. కారే రాజులు, ఇది కూడా ఇచ్చారు కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి పద్యం ఇది. నిరయంబైన నిబంధమైన, ఇప్పటి వరకు మనకి కొన్ని పేపర్లలో కనిపించలేదు కాబట్టి ఇది అతి ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఇది తప్పకుండా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ చిన్న చిన్న పద్యాలు అయితే ఇవ్వకపోవచ్చు. చిన్న పద్యం నుంచి 4 ప్రశ్నలు మనల్ని అడగాలి కాబట్టి చిన్న పద్యాలు ఇంతవరకు మనకు ఎక్కువగా కనిపించలేదు. అలాగే విప్రాయ ప్రకట వ్రతాయ, ఇది కూడా చాలా ముఖ్యమైనది, ఇది కూడా నేర్చుకోవాలి. దీని భావాన్ని, అసలు ఇందులో ఏ విషయం చెబుతున్నారు, ఎవరి గురించి చెబుతున్నారు, ఎవరు చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు, ఇలాంటి విషయాలు కూడా తప్పక నేర్చుకోవాలి. ఎవరితో చెబుతున్నారు అనే విషయాలు కూడా అడగవచ్చు. కాబట్టి భావాన్ని ముఖ్యంగా పద్యం చదువుకొని భావాన్ని అయితే బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. పద్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ భావాన్ని అయితే తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇక ఎవరి భాష వాళ్లకు వినసొంపు, ఈ పాఠ్యభాగం నుంచి కూడా మనకి చాలా గద్యాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని గద్యాలను ఒకసారి చూసుకోవాలి. ఒక్కసారి పాఠ్యాంశాన్ని బాగా చదువుకుంటే చాలు. ఉదాహరణకి ఈ మొదటి గద్య భాగమే ఇచ్చినట్లయితే మనకి ఏమడుగుతారు? సామల సదాశివ గారి
పెద్ద మనవరాలు పేరేమిటి? మనకి ఇక్కడ మనవరాలు ఇద్దరు ఉన్నారు, ఒకరు లావణ్య, ఒకరేమో కావ్య అని. కాబట్టి పెద్ద మనవరాలు పేరేంటి? పెద్ద మనవరాలు ఇక్కడ ఉంది, కావ్య పెద్ద మనవరాలు అవుతుంది ఇలా. అలాగే ఈ మనవరాళ్ళు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో ఉంటారు. వారికి ఏ భాష బాగా వస్తుంది? వారికి హిందీ మాట్లాడతారు, వాళ్ళు తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారం ఎవరికి తెలియదు, వాళ్ళ మనవరాళ్ళకు తెలియదు, లావణ్యకు మరియు కావ్యకి. ఇగబటు అని ఎవరన్నారు? లావణ్య అన్నది. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మనకి అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పేర, ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారు అంటూ మొదలవుతుంది. ఇప్పుడు ఈ గద్యాన్ని కూడా ఇవ్వచ్చు, ఇస్తే ఇందులోంచి కూడా చాలా ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సామల సదాశివ గారి స్నేహితుడు ఎవరు అనొచ్చు. ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ ఎవరు రాసేవారు? లేదా ఆంధ్రప్రభ వారపత్రిక చివరి పేజీ పేరేమిటి? బ్లిడ్జ్ పత్రిక ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? బ్లిడ్జ్ పత్రికను ఎందుకోసం వారు కొనేవారు? కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసము. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఎవరి బాల్యమిత్రుడు? ఎవరు తిరుపతికి వెళ్ళి వచ్చారు? ఇగబటు తిరుపతి లడ్డు అని ఎవరన్నారు? పోనీ ఎవరితో అన్నారు? ఎవరు సంస్కృతాంధ్ర భాషల్లో పండితులు? విక్రమాంక దేవచరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని రాసినటువంటి వారెవరు? ప్రౌఢము అంటే అర్థం ఏంటి? సంస్కృతంలో విక్రమాంక దేవచరిత్ర రాసినది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు మనకు ఎన్నో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠ్యాంశం మొత్తాన్ని కూడా ఒకసారి చదువుకుంటే చాలా సులభంగా సమాధానాలు ఇవ్వగలుగుతారు. ఇది కూడా మనకు ఒక ప్రశ్నపత్రంలో కనిపించింది. ఇది కూడా ఇక్కడ చివరిది ఈ టక్సాలి భాష గురించి కూడా. కాబట్టి పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా ఒకసారి చదువుకోవాల్సి ఉంటుంది. మనకి పోర్షన్లో లేనటువంటి పాఠ్యాంశాల నుంచి అయితే ఇవ్వట్లేదు. అలాగే పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి గద్యాలు కూడా మనకి దాదాపుగా ఏ ప్రశ్నపత్రంలో కనిపించలేదు కాబట్టి రాకపోవచ్చు. ఇది వీర తెలంగాణ మనకి పోర్షన్లో లేదు కాబట్టి ఇందులోంచి ఇవ్వరు. కొత్త బాట కూడా మనకి పోర్షన్లో లేదు, ఇందులోంచి కూడా వచ్చే అవకాశం అయితే లేదు. ఇక నగర గీతం ఇందులోంచి ఇంతవరకు మనకి ఇవ్వలేదు, కానీ ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా ఒకసారి చదువుకోవాలి. ఎలా ఇస్తారు అంటే, ఉదాహరణకి నగారా మోగిందా నుండి ఇక్కడి వరకు తిరగేసేది ఎవరో, లేదా మీ బతుకులు ఇక్కడి వరకైనా ఇవ్వచ్చు. ఒక 2 పాదాలు 3 పాదాలు ఇచ్చి మనకు సమాధాన ప్రశ్నలు అడుగుతారు. ఏమని? 4 రోడ్ల కూడలిలో ఎలా ఉంది, లేదా 4 రోడ్ల కూడలిలోని శబ్దాన్ని దేనితో పోల్చాడు? నగరారణ్యం అనేది ఏ సమాస పదము? ఎక్కడి నుండి పేద రైతులు తరలి వచ్చారు? ఊపిరాడని బతుకులు ఎక్కడ ఊపిరాడకుండా ఉంటాయి? పట్టణాల్లోన, పల్లెల్లోన, ఇంట్లోన? ఇలా అడుగుతారు. ఎవరు పఠనీయ గ్రంథము? నగరంలో ఉన్న ప్రతి మనిషి. ఎవరి పేజీలను తిరగేయరు? నగరంలో ఉన్న మనుషుల జీవితాలను అని అర్థం. కాబట్టి ఇలా ఒక 2-3 పాదాలు ఇక్కడ నుంచి కూడా ఇలా అడగవచ్చు. సిటీ అంటే అన్ని, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు ఇంతవరకు కూడా ఇచ్చి మనకు ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ కవితను ఏ పాఠం నుంచి తీసుకున్నాం, లేదా ఈ కవిత రాసినటువంటి కవి ఎవరు, ఈ కవిత ఏ ప్రక్రియకు చెందినటువంటిది, ఇలాంటి ప్రశ్నలు కూడా కింద అడిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నగర గీతం నుంచి కూడా వస్తుంది. పద్యము అన్న దగ్గర పద్యం బదులుగా ఇది ఇచ్చే అవకాశం కూడా ఉంది కొన్నిసార్లు. భాగ్యోదయం మనకి లేదు పోర్షన్లో కాబట్టి ఇందులోంచి ఇవ్వరు. ఇక శతక మధురిమ ఎలాగో మనము ప్రతిపదార్థాలు ఇందులోంచి నేర్చుకుంటాం కాబట్టి అది సరిపోతుంది. ఏ ప్రశ్న వచ్చినా రాయగలుగుతారు సులభంగా. అవి కాకుండా ఈ బండన భీముడు 4-5 పాదాలు ఉన్నటువంటి పద్యం, దీన్ని కూడా ఒకసారి తాత్పర్యాన్ని బాగా నేర్చుకోవాలి. హరిదాసులను నిందలాడకుండిన జాలు సీస పద్యం ఇది కూడా మనకి పరిచిత పద్యంలో వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పద్యం కూడా ఇచ్చి ఉదాహరణకి ఈ పద్యానికి మకుటం ఏంటి అనొచ్చు. ఇది ఏ శతకం నుండి తీసుకున్నాం, ఈ శతకం రాసిన కవి ఎవరు? కాబట్టి ప్రతిపదార్థాలలో మనము శతకం పేరు, కవి పేరు ఇవేమి నేర్చుకోం. కానీ పరిచిత పద్యం విషయానికి వస్తే ఈ శతకం ఏంటి, దీని మకుటం ఏమిటి, ఇది రాసినటువంటి కవి ఎవరు, ఈ విషయాలు కూడా తప్పకుండా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి పద్యం కనుక ఇస్తే మనకు ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు అంటే,
సజ్జనులను మనం మోసం చేయకపోతే ఏం చేసినట్టు? దేవుడి యొక్క ఆస్తులు దొంగిలించకపోతే మనం ఏం చేసినట్లు? వర్షాసనము అంటే అర్థం ఏమిటి? మనం ఎప్పుడు అన్ని గ్రంథాలు చదివిన కింద లెక్క. ఎవరిని నిందలు ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఇలాంటి ప్రశ్నలు మనకి అడగొచ్చు. మకుటం అంటే ఏంటి అడగొచ్చు, లేదా భూషణ నివాస ధర్మపురిలో నివసించే వారెవరు అని కూడా అడగొచ్చు. నరసింహస్వామి సీస పద్యాలు కూడా తప్పకుండా నేర్చుకోవాలి. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, కలనైన సత్యంబు పలుకనొల్లని వాడు. ఇది కూడా ఏ శతకానికి చెందింది? ఈ శతకం రాసినటువంటి కవి ఎవరు? ఎవరు కులగర్వంతో కొంపలను ఆరుస్తూ ఉంటారు? మంది కొంపలు ముంచాలని ఎవరు చూస్తారు? పుడమి అంటే అర్థం ఏమిటి? ఎవరిని రాక్షసుడు అన్నాడు కవి? మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు మనకి పరిచిత పద్యం ఇస్తే అడిగే అవకాశం ఉంది. ఇది శతక మధురిమలో ఉన్న పద్యాలు. అలాగే లక్ష్య సిద్ధిలో కూడా మనకి గద్యం రావచ్చు. పరిచిత గద్యము, ఏదైనా ఒక గద్యం ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. కాబట్టి పాఠ్యాంశాన్ని కూడా ఒకసారి చదువుకోవాల్సి ఉంటుంది. లక్ష్య సిద్ధి నుంచి కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే తర్వాత మరొక పాఠ్యాంశము జీవన భాష్యం మనకి పోర్షన్లో లేదు కాబట్టి అందులోంచి మనకి ఇవ్వరు. ఇక మిగిలింది గోలకొండ పట్టణము. ఇందులోంచి కూడా మనకి చాలా గద్యాలు కనిపించాయి. ఎందుకంటే కొంచెం పెద్ద పాఠ్యాంశము, పెద్ద వ్యాసము కాబట్టి ఎక్కువ గద్యాంశాలు ఇందులోంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇందులోంచి కూడా ఇస్తారు. మనం ఇంతకుముందు చూసిన పేపర్లలో చూడండి, ఈ గద్యం కూడా వచ్చింది. ఈ హోను గురించి కూడా ఒక గద్యం ఇవ్వడం జరిగింది. చాలా గద్యాలు మనకి గోలకొండ పట్టణం నుంచి ఇచ్చారు. ఇది కూడా ఇబ్రహీం కుతుబ్ షా గురించి కూడా ఒక గద్యం ఉంది. గోలకొండ పట్టణం, మిగతా గద్యాలు చూడండి. ఈ ఉమ్రాహుల్ కూడా చాలా ముఖ్యమైనటువంటి గద్యం. తప్పకుండా ఇది అడిగే అవకాశం ఉన్నటువంటి గద్యం అని చెప్పవచ్చు. ఉమ్రావుల గురించి ఈ విషయాలు చాలా వివరంగా, కొంచెం చదవడానికి కఠినంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి గద్యాలు కూడా తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ గద్యాలను ఒకసారి బాగా చదువుకోవాలి. అశ్వారూఢుడై వచ్చుచుండును. అశ్వము అంటే అర్థం ఏమిటి? ఇలా అడగొచ్చు. ఒంటెల మీద, లేదంటే ఎన్ని ఒంటెలు బయలుదేరుతాయని, లేదా ఒంటెల మీద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు? గుర్రము దిగి పల్లకీలో ఎవరు పడుకుంటారు? పల్లకీకి ఎలాంటి పూత పూయబడి ఉంది? ఉమ్రావు చేతిలో దేనిని పట్టుకొని ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలు మనకు ఈ గోలకొండ పట్టణం నుంచి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలినటువంటి చివరి పాఠ్యాంశము మనకి భిక్ష. ఈ భిక్షలో కూడా మనకి ఈ సీస పద్యాలు కూడా బాగా గమనించాలి. ఇక్కడ మనకి ముంగిట గోమయంబున గోముఖము తీర్చి, ఇంతకుముందు కొన్ని పాత ప్రశ్న పత్రాలలో ఇది కూడా కనిపిస్తుంది. ముంగిట గోమయంబున గోముఖము తీర్చి, ఈ పద్యాన్ని కూడా ఇచ్చి ప్రశ్నలు అడగొచ్చు. ఈ పద్యం ఏ పాఠ్యాంశం నుంచి తీసుకున్నాం? ఈ పద్యం రాసిన కవి ఎవరు? అలాగే ఈ పద్యము ఏ ప్రక్రియకు చెందింది? ఇలాంటి ప్రశ్నలు కూడా రావచ్చు. ఇదొకటి. చిన్న పద్యాలు అయితే దాదాపుగా ఇవ్వకపోవచ్చు. ఇక వేద పురాణ శాస్త్ర ప్రతిపదార్థం రాయాల్సినటువంటి పద్యం, ఇది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆకంఠంబుగా మనం ఇంతకుముందు 2 ప్రశ్నాపత్రాలలో కూడా గమనించాం. ఇక్కడ వచనాలైతే వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఒకటే సీస పద్యం ఉంది ఇందులో. ఆ సీస పద్యం బాగా నేర్చుకోవాలి. అనవుడు నల్ల నవ్వి, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పద్యం అని చెప్పవచ్చు. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది పరిచిత గద్యం లాగా. ఈ చిన్న చిన్న పద్యాలు అయితే దాదాపుగా ఇవ్వకపోవచ్చు. ఇది భిక్ష పాఠ్య భాగం నుంచి. ఇక మనకి ఒక్క ప్రశ్నాపత్రంలో రామాయణం ఉపవాచకం నుండి కూడా ఒక గద్యము ఇవ్వడం జరిగింది. ఉపవాచకం ఎలాగో సులభంగానే ఉంటుంది, బాగా చదివే ఉంటారు కాబట్టి అవి ఇచ్చిన ఒకవేళ సులభంగానే చేయగలుగుతారు. రామాయణం నుంచి కూడా అడిగితే పరిచిత గద్యాన్ని అడగవచ్చు. ఒక శాంపుల్ పేపర్లో అయితే మనకి రామాయణం నుంచి కూడా గద్యాన్ని ఇవ్వడం జరిగింది, పరిచిత గద్యము. మొత్తానికి మీకు పాఠ్యపుస్తకంలో పరిచయం ఉన్నటువంటి గద్యాలను ఏవైనా వారు అడిగే అవకాశం అయితే ఉంది. ఇది పరిచిత గద్యాలు, పరిచిత పద్యాలు ఎలా మనం చదవాలి, ఎక్కడి నుండి వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా వాటికి సమాధానాలు సులభంగా గుర్తించవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో చర్చించుకోవడం జరిగింది. అలాగే తరువాతి వీడియోలో శాంపిల్ క్వశ్చన్ పేపర్ ప్రకారం తర్వాత ఉన్నటువంటి అంశం గురించి మనము వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రశ్న జవాబులు ఎక్కువగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు,
2 మార్కులకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, 4 మార్కులకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఏ విధంగా మనం ప్రశ్నల్ని బాగా చదవాలి, మొత్తం పాఠ్యాంశాలు ఎన్ని, ఏ పాఠ్యాంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా వివరంగా తర్వాతి వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.